న్యూట్రిషన్ అంటే ఏంటి? ఫుడ్ అంటే ఏంటి అంటే, మనం ఆకలిగా ఉన్నా లేకపోయినా శరీరానికి ఏదైతే ఫీడింగ్ ఇస్తామో, తింటున్నామో దాన్ని ఫుడ్ అని అంటాము. అలా కాకుండా శరీరానికి కావాల్సిన ఫుడ్ ఏదైతే ఇస్తామో దాన్ని న్యూట్రిషన్ అంటాం. ఫుడ్ అన్నీ కూడా న్యూట్రిషన్ కాదు, బట్ న్యూట్రిషన్ మొత్తం కూడా ఫుడే. సో ఫుడ్లో మన నార్మల్ డైలీ ఫుడ్లో ఎక్సెస్గా సాల్ట్, షుగర్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్ ఇవన్నీ కూడా వెళ్తుంది. అండ్ వైటమిన్స్, మినరల్స్, వాటర్, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ కూడా తక్కువ వస్తుంది. అండ్ డైలీ మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్తో మన ఫుడ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి న్యూట్రిషియస్గా ఉండాలి. అలా కాకుండా మార్నింగ్ ఏదైతే ఇడ్లీ, పూరి, దోశ అండ్ రైస్, చపాతీ, రోటీ ఇట్లాంటివన్నీ తీసుకుంటున్నామో వీటన్నిటిని కూడా కార్బో బేస్డ్ బ్రేక్ఫాస్ట్ అంటాం. దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, ప్రోటీన్స్ తక్కువ అండ్ వైటమిన్స్, మినరల్స్ ఉంటాయో కూడా లేదు తెలియదు. సో ఎక్కడి నుంచి ఫుడ్ పొల్యూట్ అవుతుంది అంటే గ్రోయింగ్ మెథడ్ నుంచి కూడా ఎరువులు, పురుగు మందులు, ఈ కెమికల్స్, రకరకాల రసాయనాలు ఇట్లాంటివన్నీ వాడడం ద్వారా గ్రోయింగ్ మెథడ్లోంచే ఫాల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ కుకింగ్ మెథడ్, వండే విధానంలో కూడా మార్పులు వచ్చాయి పాతకాలానికి ఇప్పటికీ. అలాగే స్టోరింగ్ మెథడ్, ఒకప్పటి కాలంలో ఎప్పటికప్పుడు వండుకొని తినేవాళ్ళు, ఇప్పుడు వాటిని ఫ్రిడ్జ్లలో పెట్టుకొని మరీ తింటున్నారు. సో ఇట్లా గ్రోయింగ్, కుకింగ్ అండ్ స్టోరింగ్ ఈ 3 మెథడ్స్ల వల్ల కూడా ఫుడ్ మొత్తం కూడా పొల్యూట్ అయిపోతుంది. అండ్ రాను ఫుడ్లో న్యూట్రిషన్ వాల్యూస్ కూడా తక్కువైపోతున్నాయి. మనం ఒక 20-25 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ చూసుకున్నట్లయితే రకరకాల కారణాల వల్ల, లైక్ పొల్యూషన్ అవ్వచ్చు, ఫ్యాక్టరీస్ పెరగడం అవ్వచ్చు, ఇంకా సో మెనీ రీజన్స్ వల్ల ఫ్రూట్స్లో కానీ ఫుడ్లో కానీ న్యూట్రిషన్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఫెస్టివల్ సీజన్స్ వల్ల అండ్ ఫెస్టివల్ ఫుడ్స్ వల్ల కూడా మనకి అన్నోయింగ్లీ క్యాలరీస్ అనేది ఎక్కువైపోతుంది. ఒకప్పుడు కాలంలో వస్తువులు లావుగా ఉండేవి, మనుషులు సన్నగా ఉండేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయిపోయి వస్తువులు సన్నగా అవుతున్నాయి, మనుషులు లావుగా అవుతున్నాయి. ఎగ్జాంపుల్ టీవీ చూసుకుంటే ఒకప్పుడు కాలంలో టీవీ చాలా పెద్ద సైజు ఉండేది, మనుషులు చాలా సన్నగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే టీవీలు ఒక గోడకి ఏదో ఒక మూల గోడ ఉందా, గోడ పక్కన ఉందా లేదా అన్నట్టు ఉంది. మనుషులు చూస్తే ఎదురుగా సోఫాలో కూర్చొని చూసుకునే వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలుస్తూనే ఉంటుంది. పాతకాలంలో నార్మల్ వర్క్ చేసేవాళ్ళు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కాబట్టి నార్మల్ ఫుడ్ తింటే సరిపోయేది. ఇప్పుడు హార్డ్ వర్క్ లేదు, చాలా వరకు స్మార్ట్ వర్కే, కానీ సేమ్ నార్మల్ ఫుడే కంటిన్యూ చేస్తాం. తక్కువ క్యాలరీస్లో హై క్వాలిటీ న్యూట్రిషన్ కూడా కావాలి. ఈవెన్ చిన్నపిల్లలు చూసుకున్నా కూడా నవడేస్ వాళ్ళకి వీడియో గేమ్స్, కుర్కురేలు, లేస్లు ఇట్లాంటి జంక్ ఫుడ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇట్లాంటివన్నీ అలవాటు అయిపోయింది. ఒకప్పుడు పిల్లలు బయట చాలా బాగా ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు పిల్లలు టీవీలకి, కంప్యూటర్స్కి, మొబైల్స్కి అంకితం అయిపోయారు. అండ్ టోటల్గా చూసుకుంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అనేది వచ్చేసాయి అనమాట. టైప్ 2 డయాబెటీస్ కానీ, హార్ట్ అటాక్, క్యాన్సర్, ఇంకా స్ట్రోక్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా లైఫ్ స్టైల్ వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఎవ్రీథింగ్ వీ నీడ్ అవన్నీ కూడా మన శరీరానికి ఎంత క్యాలరీస్లో కావాలో అంత క్యాలరీలో తీసుకుంటూ మన వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, లేదా తగ్గించుకోవాలి, లేదా పెంచుకోవాలి. అంతే. ఎక్సర్సైజ్ అనేది కాంప్లిమెంటరీ, చేయొద్దని నేను చెప్పను. ఇట్స్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్ వల్ల. అండ్ మనం 1 అవర్ వాకింగ్ చేస్తే ఒక చిన్న సమోసా తింటే ఏదైతే క్యాలరీ వస్తుందో దాన్ని బర్న్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ స్విమ్ చేస్తే ఒక కేక్ పీస్ తిన్న క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి అనమాట. సో అలాంటప్పుడు మనం ఎట్లా కంప్లీట్గా ఎక్సర్సైజ్ మీద డిపెండ్ అవ్వలేం. ఈ కొద్ది పరిమాణాల్లో తిన్న క్యాలరీస్కే మనం ఇంత కష్టపడితే మరి కంప్లీట్ డే మొత్తం తిన్న ఫుడ్స్ అని మొత్తం ఎన్ని క్యాలరీస్ అవ్వాలి, అది మొత్తం ఎట్లా బర్న్ అవ్వాలి?